హాయ్ అండి. ఈరోజు మీకు కువైట్ స్పెషల్ రొయ్యల బిర్యానీ చూపించబోతున్నాను. చాలా ఈజీగా, చాలా టేస్ట్‌గా తయారయ్యే రెసిపీ అండి ఇది. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలన్నీ నేను రెడీ చేసి పక్కన పెట్టాను. బియ్యం కడిగి పక్కన పెట్టాను. రొయ్యలు క్లీన్ చేసి పక్కన పెట్టాను. బంగాళదుంప, క్యాప్సికమ్ కట్ చేసి పక్కన పెట్టుకున్నా. ఉల్లిపాయలు, టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టా. పెరుగు 2 కప్పులు, ఆయిల్ తగినంత, లెమన్ జ్యూసు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, చెక్క, లవంగం, యాలక్కాయలు, బిర్యానీ ఆకు, బిర్యానీ మసాలా, సాల్టు, అలాగే ముందుగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న రొయ్యల్లో ఫ్రైడ్ ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్టు, బిర్యానీ ఆకు, మసాలాలన్నీ ప్రిపేర్ చేసి పెట్టినవి దీనిలో మిక్స్ చేయాలి. మిక్స్ చేసి రెడీ చేసి పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు రైస్ కోసం నీళ్ళు పెట్టుకోవాలి. ఆ నీళ్ళలో ఆయిల్, సాల్టు, కొత్తిమీర, చెక్క, లవంగం అన్నీ యాడ్ చేసుకోవాలి. పక్కనే ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు, టమాటాలు ఫ్రై చేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్న రొయ్యలు యాడ్ చేసుకోవాలి. రొయ్యలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు తయారయ్యే రైసు ఈ కర్రీలో వేసి లైట్‌గా మిక్స్ చేసుకోవాలి. తర్వాత జాఫ్రాన్ వాటర్, బటర్, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ వేసి మూత పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత రెడీ. అంతేనండి. చాలా సింపుల్‌గా, చాలా టేస్ట్‌గా తయారయ్యే కువైట్ స్పెషల్ రొయ్యల బిర్యానీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.